కలవరపడుతున్నారు? మీరెందుకు సందేహిస్తున్నారు? పునరుద్ధానుడైన దేవుడు మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న శిష్యులని, మీరెందుకు కలవరపడుతున్నారు? తమ్ముడు, చెల్లెమ్మ, మీరు ఆలోచించండి. మీరు ఏదో జరిగిపోతుంది, ఏదో ఆపద వచ్చేస్తుందని ఊహించుకుంటూ మీరు కలవరపడుతున్నారు. మీ జీవితాల్లో మిమ్మల్ని మీరు అనుమానించుకుంటున్నారు, లేకపోతే మీ ప్రేమించిన వారిని అనుమానిస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని ప్రేమించిన వారు మిమ్మల్ని అనుమానిస్తుంటే మీరు బాధపడుతున్నారని. కానీ పునరుద్ధానుడైన దేవుడు, శిష్యుల కలవరాన్ని తొలగించిన దేవుడు, ఆ శిష్యులకున్న సందేహాలని తొలగించిన దేవుడు, అదే దేవుడు ఈరోజు మీ పునరుద్ధానుడైన దేవుడు మీ జీవితాల్లో కూడా సందేహాలని తొలగించాలని. అయ్యో, శుక్రవారం అయిపోయింది, యేసుప్రభు వారు మరణించారు, మేము సమాధిలో పెట్టేసాం, అయిపోయింది, ఇంకేమి జరుగుతుంది, మా బ్రతుకులు ఏమైపోతాయి, మేము అన్నీ వదిలేసి ఆయనను వెంబడించామే, మా జీవితాల్లో మాకున్న ఒక తలాంతుని వదిలేసామే, మా వ్యాపారాన్ని, మా ఉద్యోగాన్ని వదిలేసి దేవుణ్ణి నమ్ముకొని వచ్చామే, ఏమైపోతుందో మా జీవితం అనే కలవరానికి దేవుడు ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ